హాయ్ ఫ్రెండ్స్, 10 బంతులు. కేవలం 10 బంతుల్లోనే మ్యాచ్ దిశను మార్చేసిన ఇన్నింగ్స్ ఇది. ఒక్కసారిగా 5 రికార్డులు కూలిపోయాయి. ఆ సునామీలా వచ్చిన ఆట ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా తలవంచింది. అందుకే ముందుగా అభిషేక్ శర్మకు సెల్యూట్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది సాధారణ ఇన్నింగ్స్ కాదు, ఒక స్టేట్మెంట్ లాంటిది. ఇది రోహిత్ శర్మ కథ కాదు, అభిషేక్ శర్మ కథ. కేవలం 68 బంతుల్లో 135 పరుగులు చేశాడు. దాదాపు ప్రతి బంతికి 2 పరుగులు వచ్చినట్టే ఆయన ఆట సాగింది. ఒక్క పరుగుతో డబుల్ను మిస్సైనా ఆ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. అసలు మలుపు ఇక్కడే. కేవలం 10 బంతుల్లో 60 పరుగులు, అదే సమయంలో 10 ఫోర్లు, అంటే 20 బంతుల్లోనే 100 పరుగులు. ఆ దశలోనే మ్యాచ్ పూర్తిగా హైదరాబాద్ వైపు మళ్లిపోయింది. ఢిల్లీకి తిరిగి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఒక్క ఇన్నింగ్స్తోనే రికార్డుల పరంపర మొదలైంది. టీ20లో ఇది అభిషేక్ శర్మకి 9వ శతకం. తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకుని విరాట్ కోహ్లీ 8 శతకాల రికార్డును దాటి అత్యధిక శతకాలు చేసిన భారతీయుడిగా నంబర్ 1 స్థానంలో నిలిచాడు. అదే సమయంలో టీ20లో 4 సార్లు 130+ స్కోర్ చేసిన ఏకైక ఆటగాడిగా కూడా నిలిచాడు. క్రిస్ గేల్, ఆరన్ ఫించ్ ముగ్గురేసిసార్లు చేసినా అభిషేక్ వారిని దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలో కూడా ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకమే. ఇది 5వ అత్యధిక వ్యక్తిగత స్కోర్. టాప్ 5 ఇన్నింగ్స్లో 2 సార్లు అభిషేక్ పేరు ఉండటం ఆయన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇంకా ఒక రికార్డ్, ఒకే ఇన్నింగ్స్లో 10 సిక్సులు కొట్టడం ఆయన 5వ సారి. ఏ భారతీయుడూ కూడా ఇది సాధించలేదు. ఈ మ్యాచ్లో 10 సిక్సులు, 10 ఫోర్లు, అదే ఆయన దూకుడు. ఈ ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 242 పరుగులు చేసింది. అదే సమయంలో 2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా తనదే చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్తో రికార్డులు, జట్టు స్కోర్, వ్యక్తిగత ర్యాంకింగ్ అన్నింటిలోనూ నంబర్ 1. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఇంకా ఏమి జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ అభిషేక్ శర్మ తుఫాన్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి.